అంతరిక్షంలో అదుపు తప్పిన స్టార్లింక్ ఉపగ్రహం భూమి వైపు వేగంగా దూసుకొస్తుంది. ఇది ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ స్టార్లింక్ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగించిన శాటిలైట్. ఈ ఉపగ్రహం పేరు స్టార్లింక్ 35956. భూమి నుంచి నింగిలో 418 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు సాంకేతిక సమస్య వచ్చింది. దాంతో అదుపు తప్పింది, కిందకు జారిపోతుంది. ఇప్పటికే నిర్దేశిత కక్ష్య నుంచి 4 కిలోమీటర్ల కిందకు వచ్చింది ఉపగ్రహం. వారంలో భూ వాతావరణంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. అదుపు తప్పిన ఈ ఉపగ్రహంతో భూమికి ప్రమాదం పొంచి ఉందా? ప్రస్తుతం ఈ ప్రశ్న ఆందోళనతో పాటు ఉత్కంఠను రేకెత్తిస్తుంది. 2015లో స్పేస్ ఎక్స్ స్టార్లింక్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇంటర్నెట్ సేవల కోసం వేలు సిద్ధం చేసిన ఉపగ్రహాల సమూహమే స్టార్లింక్. ప్రపంచవ్యాప్తంగా హై స్పీడ్ ఇంటర్నెట్ ను అందించడమే దీని లక్ష్యం. గ్రామీణ మారుమూల ప్రాంతాలకు సేవలను అందించాల్సి ఉంది. ఈ దిశగా భారీ సంఖ్యలో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతుంది స్పేస్ ఎక్స్. తొలి దశలో 12,000 ఉపగ్రహాలు పంపాలన్నది సంస్థ ఆలోచన. ఇప్పటికే 9,357 గ్రహాలు కక్షలో ఉన్నాయి. అన్ని పనిచేస్తున్నాయి. క్రమంగా 42,000 ఉపగ్రహాలను మోహరించే ప్రణాళికలో ఉంది స్పేస్ ఎక్స్. స్టార్లింక్ ఉపగ్రహాలకు జీవితకాలం 5 ఏళ్లు ఉంటుంది. ఒకవేళ పాతవి అయిపోతే శాటిలైట్లను డిఆర్బిట్ చేస్తారు. స్టార్లింక్ 35956 ఉపగ్రహం మాత్రం గడువు కంటే ముందుగానే అదుపు తప్పింది. స్టార్లింక్ లో 9,000కు పైగా ఉన్న ఉపగ్రహాల్లో రోజుకు 1-2 సాధారణంగా పడిపోతాయని చెబుతున్నారు. ఇవి భూమికి దగ్గరగా దిగువ కక్షలో తిరుగుతూ ఉంటాయి. తాజాగా స్టార్లింక్ 35956 ఉపగ్రహంలోని ప్రొపల్షన్ సిస్టమ్ లో సమస్య వచ్చినట్టుగా సందేహిస్తున్నారు. అంతరిక్షంలో మరే ఇతర వస్తువుతో ఢీకొట్టలేదన్నది సంస్థ వాదన. అయితే ఇది అరుదైన సంఘటనగా పేర్కొంటున్నారు. ఉపగ్రహాల్లో కొంత శాతం విఫలం కావడం కామన్ అయినప్పటికీ అదుపు తప్పిన ఈ శాటిలైట్ శకలాలను విసిరేసినట్లుగా వెదజల్లినట్టు గుర్తించారు. ఒక విధంగా చెప్పాలంటే అంతరిక్షంలోకి పెద్ద మొత్తంలో చెత్త వేసింది. ఇలాంటి శకలాలతో అంతరిక్ష పర్యావరణానికి పెద్దగా హాని లేదన్నది స్పేస్ ఎక్స్ వాదన. భవిష్యత్తులో వీటిని పెద్ద సంఖ్యలో మోహరిస్తే మాత్రం రిస్క్ పెరిగే అవకాశాలు లేకపోలేదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కు ఎలాంటి ప్రమాదం లేదన్నది మరో వాదన. ఈ ఉపగ్రహం ISS కంటే తక్కువ ఎత్తులో తిరుగుతున్నందున ISS ను ఢీకొనే అవకాశాలు లేవని తెలుపుతున్నారు. పైగా భూ వాతావరణంలోకి దూసుకొచ్చే కొద్దీ చాలా వరకు ఆ భూ వాతావరణంలోనే కాలిపోతాయి. భూమిపై పడే ప్రమాదం కూడా చాలా తక్కువ అని అంచనా వేస్తున్నారు. 2024లో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఒక అల్యూమినియం శకలం కెనడాలో పడింది. గతి తప్పిన శాటిలైట్ కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లుగా స్పేస్ ఎక్స్ చెబుతుంది. ఒత్తిడి పెరగడం లేదంటే ప్రొపల్షన్ విఫలం కావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఉపగ్రహం నుంచి కొన్ని శకలాలు బయటకొచ్చాయని, అవి నెమ్మదిగా కదులుతున్నాయని ప్రకటించింది ఈ సంస్థ. ఒక్కసారిగా ఉపగ్రహం 4 కిలోమీటర్ల కిందకు దిగిపోవడంతో పాటు వారం రోజుల్లో భూ వాతావరణంలోకి వచ్చిన వెంటనే కాలిపోవచ్చని చెబుతుంది. ఎలాన్ మస్క్ చెందిన స్టార్లింక్ ను రష్యా టార్గెట్ చేసిందా? దీనివల్ల రష్యాకు ముప్పుందా? అమెరికా నుంచి థ్రెట్ పొంచి ఉందా? ఎలాంటి ప్రమాదం ఉందనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే స్టార్లింక్ శాటిలైట్ లక్ష్యంగా రష్యా కొత్త ఆయుధాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు పాశ్చాత్య దేశాలు అనుమానిస్తున్నాయి. ఒకేసారి అనేక ఉపగ్రహాలను ధ్వంసం చేసేలా దీన్ని రూపొందిస్తున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. స్టార్లింక్ వల్ల రష్యా తమ దేశానికి ముప్పుగా పరిగణిస్తున్నట్లు తెలుస్తుంది. యుద్ధంలో ఉక్రెయిన్ నిలదొక్కునేందుకు అవి సహకరిస్తున్నట్లు భావిస్తుంది. అంతరిక్షంలో స్టార్లింక్ ఉపగ్రహం అదుపు తప్పి భూమి వైపు దూసుకొస్తుంది. ఈ క్రమంలో రష్యా సరికొత్త ఆయుధాన్ని రూపొందిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు
హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే రష్యా డిజైన్ చేస్తున్న ఆయుధం ఒకేసారి అనేక ఉపగ్రహాలను ధ్వంసం చేసేలా ఉంటుందని తెలుస్తుంది. స్టార్లింక్ శాటిలైట్ అదుపు తప్పడానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అన్న అనుమానం కూడా కలుగుతుంది.